వాస్తవంగా విజయసాయి రెడ్డి ఆ మధ్యన దీని గురించి మన షిప్కు సంబంధించినటువంటి కాకినాడ షిప్ యార్డ్కి సంబంధించిన అంశం మీద పిలిస్తే లెక్కర్ గురించి మాట్లాడారు. దాంతో లెక్కర్ విషయంలో పిలిస్తే నేను చెప్తానన్నారు. ఆయనకు నోటీస్ ఇచ్చి పిలిచారు. ఇప్పుడు సీఎం రమేష్ని పిలుస్తారా? సీఎం రమేష్ తనని పిలవమని పరోక్షంగా అడిగినట్టుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో చాలా విషయాల మీద సిట్ ఇంకా దృష్టి సారించినట్టు కనిపిస్తోందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. సిట్ ఆహ్వానిస్తే తాను వెళ్ళి గత కుంభకోణానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. వైకాపా పాలనలో మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెల 5 కోట్లు జగన్ మనుషులు కమిషన్ రూపంలో వసూలు చేశారు. మద్యం దుకాణాలు డిపోల వద్ద నియమించిన దాదాపు 11,000 మంది సెక్యూరిటీ సిబ్బంది వేతనాల నుంచి కూడా కమిషన్ రూపంలో నెలకు 3 కోట్లు వసూలు చేసిన నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని సీఎం రమేష్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అప్పుల సామ్రాట్ అని జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద ఆయన స్పందించారు. జగన్ ప్రకటన ప్రకారం రాష్ట్రం ఏర్పడే నాటికి 1,00,000 కోట్ల అప్పు ఉంటే ఆ తర్వాత చంద్రబాబు 2,49,350 కోట్ల అప్పు చేశారు. 2019-24 మధ్యలో కాలంలో 3.32 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు జగన్ ప్రకటించుకున్నారు. గత ముఖ్యమంత్రి కంటే దాదాపు 1,00,000 కోట్ల ఎక్కువ అప్పులు చేసిన వ్యక్తి చంద్రబాబు అప్పుల సామ్రాట్ అని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దు చేశారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, లేదంటే జగన్ రాజకీయాల నుంచి వైదొలగలరా అంటూ సీఎం రమేష్ సవాల్ విసిరారు. ఇక్కడ అసలు విషయం ఇప్పుడు దీనికి పిలిస్తే చెప్తాను. ఇంతకీ ఆ షాపుల్లో 5,000 రూపాయలు వసూలు చేస్తుంటే అప్పుడే రాసి ఉండేవాళ్ళు కదా, అది కుంభకోణం అవుతుందా? ఇప్పుడు బెల్ట్ షాపులు నడుపుతుంటే కుంభకోణం అవుతుందా? లేకపోతే పర్మిట్ రూములు నడుపుతుంటే కుంభకోణం అవుతుందా?